రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసే దిశగా అటు కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా నిర్మాణాలు ఎక్కడా చేపట్టలేనటువంటి వాదనలు కూడా అటు మంత్రులు పవర్ ప్రజెంటేషన్లో కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ పోరుబాటకు సన్నద్ధమైంది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లా నేతలంతా కూడా పులివెందుల మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా వైసీపీ వాలంటీర్ విభాగం, అదేవిధంగా విద్యార్థి యువజన విభాగాలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు వివిధ వర్గాల సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలుత విద్యార్థి విభాగం నాయకుడు, రాష్ట్ర నాయకుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే చెప్పండి, ఎలా చూడాలి అసలు ప్రైవేటీకరణ చేయడాన్ని ఎలా చూడాలి? ఇవాళ చూస్తే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని వాళ్ళు ప్రైవేటీకరణ చేసే దిశగానే వెళ్తున్నారు. ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటారు, తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజీలు అంటారు, రేపొద్దున ఆసుపత్రులు అంటారు, తర్వాత స్కూళ్ళు అంటారు. ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తే ఇది పేద ప్రజలకి, వాళ్ళకి విద్య కానీ వైద్యం కానీ అందకుండా వాళ్ళకి దూరం అవుతుందనే ఒక దృఢ సంకల్పంతోనే మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ, వాలంటీర్ విభాగం కానీ, మా పార్టీ అనుబంధ సంస్థలు అన్నీ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ దగ్గర మేము వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీని చూపించి మేము చేసిన ప్రగతి గత 5 ఏళ్లలో మా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్లన్నీ చూపించి వాళ్ళ కళ్ళు తెరిపేయాలనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే మంత్రులు కూడా ఏదైతే బిల్డింగులు గ్రాఫిక్స్ చేస్తున్నారన్నటువంటి వాదనలు వినిపిస్తున్నారు, ఎలా చూడాలి ఈ అంశాన్ని? వాళ్ళు గ్రాఫిక్స్ చూపిస్తున్నారనే ఉద్దేశంతోనే మేము డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చి వాళ్ళకి చూపిస్తాం. ఒక్కసారి కెమెరా మీరు దయచేసి నా ముఖం కాదు, బిల్డింగుల వంక చూపించండి. బిల్డింగులు చూపిస్తే ఇక్కడ కళ్ళకు కట్టినట్టు ఈరోజు ఇక్కడ మేము లైవ్లో ఉండి ఈ యొక్క ప్రదర్శన చేస్తూ ఉన్నాము. అది ఒక్కసారి గమనించాలని చెప్పేసి మంత్రులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ప్రజలు వీళ్ళు చేసే దుర్మార్గ పనులు గమనించాలని చెప్పేసి ఒక్కసారి అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఇప్పటికే లోపలగా ఏదైతే వైద్య విద్యకు సంబంధించినటువంటి పరికరాలు కూడా లేవు అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వాదన స్వయంగా మంత్రి చేసింది, ఎలా చూడాలి? అదే చెప్పేది, మంత్రి గారికి కళ్ళు ఉన్నాయా లేవో తెలియదు, లేదంటే వాళ్ళ తరపు నుంచి కొంతమంది మనుషులు కానీ వాళ్ళ టీం ఎవరైనా పంపించండి. వైద్య కళాశాలలు ఏ కళాశాలలు ఓపెన్ అయినో రాజమండ్రి, ఏలూరు, పాడేరు, విజయనగరము, మచిలీపట్నం, నంద్యాల ఈ కాలేజీలన్నీ ఆల్రెడీ ఓపెన్ అయ్యి అడ్మిషన్ స్టార్ట్ అయ్యి క్లాసులు కూడా రన్నింగ్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆ కాలేజీలు సందర్శన చేయండి. కాలేజీల బిల్డింగ్లు ఇప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలంటే 10వ తరగతి వరకు బిల్డింగులు కట్టాల్సిన పని లేదు. ఫస్ట్ 1వ తరగతి బిల్డింగు క్లాసులకు సరిపడా రూములు ఉన్నాయా లేవా, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఆ 1వ తరగతికి సరిపడా రూములు, ఫెసిలిటీస్ ఉన్నాయంటే చాలు మన 1వ తరగతి పిల్లలను జాయిన్ చేయించుకోవచ్చు. అలాగే ఎంబీబీఎస్ సీట్లు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుకోవాల్సిన వాళ్ళకి కావాల్సిన పూర్తి ఏమైతే అమ్యూనిటీస్ కావాలో, ఏమైతే పరికరాలు కావాలో, క్లాసులు కావాలో అన్నీ రెడీ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు చెప్పేటన్ని అబద్ధ ప్రచారము ఇవన్నీ కూడా ప్రజలు గమనించి, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పేద ప్రజల యొక్క ఆరోగ్యం అంటే అస్సలు కేర్ లేదు. కరోనా టైంలో అంత బాగా జగన్మోహన్ రెడ్డిగా అంత మంచి చేసినా కూడా అతని మీద నిందలేస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలకు నా యొక్క విన్నపం. సో మరొక నేత ఉన్నారా, ఎన్నడికి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా చూడాలి? ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి, ఎలా అడ్డుకుంటారు మీరు? ఆల్రెడీ ఇప్పటికే టెండర్లు పిలిచారు, ఏదైతే ఎక్విప్మెంట్ లేదన్నటువంటి వాదనలు వినిపిస్తూ కూడా 160 కోట్లకు ఇప్పటికే టెండర్ నిర్వహిస్తున్నారు. సో దీన్ని ఎలా అడ్డుకోబోతున్నారు? ఇది కేవలము సిగ్గులేని చర్య. అదేవిధంగా మేమేం చేస్తామంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో దీనికి 10 ప్రోగ్రామ్స్ అనేది కూడా విద్యార్థి విభాగం, అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో చేస్తాము. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. దీనికి 10 ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మా పోరాటాలు అనేవి ఆగవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తక్షణమే ఈ యొక్క జీవోను రద్దు చేసి వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారంటున్నారు. గ్రాఫిక్స్ మీ కళ్ళు కనిపించలేదా? చంద్రబాబు నాయుడికి మంత్రులు పోయి ఎక్కడెక్కడ బిల్డింగ్స్ కట్టకోకుండా అన్ని పోయి చూపిస్తున్నారు. ఒకసారి కెమెరా తిప్పితే తెలుస్తుంది మీకే. చూడండి ఒకసారి ఎట్లుందో, బిల్డింగ్స్ ఎట్లున్నాయో మీకే తెలుస్తుంది. సో
మనతో పాటు యువజన విభాగ నేత ఆదిత్య రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఆదిత్య రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు కూడా మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఎక్కడ ప్రభుత్వం వెనకడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పులివెందులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పాడేరుకు ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకు టెండర్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఎలా అడ్డుకోబోతారు? అసలు మీ దగ్గర గ్రాఫిక్ సిస్టమ్ చేసి ఊరికే అంబక్ చేస్తున్నటువంటి వాదనలు కూడా వినిపిస్తుంది. చంద్రబాబు గారు ఇప్పుడు ఏదో కొత్తగా ఒక వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిందని అందరికీ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఇద్దరు ఎప్పుడు సెల్ వాడుతుంటారు కదా, సెల్లులో వాట్సాప్లో మెటా అనేది ఒకటి ఉంటుంది. ఆ మెటా లేకపోయి ఎవరు కట్టినారు 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తే మెటానే సమాధానం చెప్తుంది. మేము సమాధానం చెప్పని అవసరం లే. ఆయనే అంటుంటాడు కదా ఎప్పుడు ఐటీ అని. ఆయన ఐటీ సమాచారం అంతా దాంట్లో ఉంది. ఒకసారి పోయి దాంట్లో చూసుకుంటే ఆయనకే తెలుస్తుంది. అంటే ఎలా అడ్డుకోబోతున్నారు మీరు? అడ్డుకోవడం అంటే ఉదాహరణకు చెప్పాలనుకుంటే గతంలో ఒక 2 నెలల క్రితము వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ అని కడపలో నెలకొల్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ యూనివర్సిటీని ఎలాగైనా తరలించాలా లేకపోయాలి మూసివేయాలనే ఉద్దేశంతో అక్కడ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అలాగే వాళ్ళకి సిఓఏ నుంచి నెంబర్ కూడా రాకోకుండా ఒక దౌర్భాగ్యమైన చర్య చేపట్టడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించి పై అధికారులతో మాట్లాడించి మళ్ళీ అక్కడ సిఓఏ నెంబర్ ఇప్పించి అక్కడ అడ్మిషన్స్ కూడా నోటిఫికేషన్స్ ఇప్పించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అధికారంలో లేకపోయినా కూడా ప్రతిపక్షం మెడలు వంచి పని చేయించినాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మేము ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ అనే మాట ఎత్తుకోకుండా అంత తీవ్రమైన ఉద్యమం ఖచ్చితంగా మా యువజన కార్యక్రమం జరుగుతుంది. కేవలం వైసీపీతో మాత్రమే సాధ్యం కాదు, ఇతరత్ర వర్గాలను ఏమైనా కలుపుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సిపిఐ కావచ్చు, సిపిఎం, అదేవిధంగా ఏఎస్ఎఫ్, అంటే ఇతరత్ర విభాగాలు ఉన్నాయి కదా, వారిని అందరినీ భవిష్యత్తులో కలుపుకొని పోయి ఆ దిశగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు ఏమైనా వేయబోతున్నారా? మాకు 3 రోజుల నుంచే మా రాష్ట్ర ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఏమనంటే అఖిలపక్ష సమావేశం పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి విద్యార్థి విభాగము మరియు యువజన విభాగము వాలంటరీ విభాగము దీనిపైన చర్చించి రాబోయే కార్యాచరణను ప్రకటించాలని చెప్పలేదు. మేము కూడా దాని ప్రకారమే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ అనే అంశమే లేకుండా చేస్తాం. మా యువజన విద్యార్థి యొక్క ఐక్యతని మళ్ళీ ఒకసారి చాటి చెప్తాం. సో మనతో పాటు మరో నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా చూడాలి ప్రైవేటీకరణనేమో? ఒకవైపు మీరు అడ్డుకుంటామంటున్నారు, మరోవైపు టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పుడు కూడా ఒక రకంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ జరుగుతుంది. సో ఇక ఎట్లా సాధ్యం అంటారు? ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 2029లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ టెండర్లను అన్నింటినీ రద్దు చేస్తామని మా నాయకుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 16 నెలల ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మీరు గమనించినట్లయితే 2,10,000 కోట్లు అప్పు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. 2,10,000 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం మిగతా ఏవైతే మెడికల్ కాలేజ్ పూర్తి చేయడానికి కేవలం ఒక 4,000 నుంచి 5,000 కోట్లు మాత్రమే అవసరమవుతుంది. ఆ 4,000, 5,000 కోట్లు అప్పు చేస్తే మన రాష్ట్రం ఏమన్నా ఇంకా లోటు బడ్జెట్లోకి పోతుందా అని మీ పత్రికాముఖంగా అడుగుతున్నాను. ఇంకోటి చెప్తా, మీకు ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కరేడు గ్రామం ఉంది. అందులో ఇండోసోల్ అనే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్గా 41,000 కోట్లను ఇస్తుంది. అంటే మీరు ప్రైవేట్ వాళ్ళపైన మీకు అంత మోజుందా? ప్రైవేట్ ఏదైనా మీరు ప్రైవేట్ అనే ధోరణిలోనే ఉంటారా? రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్షాన మీరు నిలబడే పరిస్థితి లేదు. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ప్రజలు మా పక్షాన్ని నిలిచినారు. కేవలం మీరు ఈవీఎంల ద్వారానే గెలిచినారని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏదైతే ఆర్థిక భారంగా మారింది, ఈ మరో భవిష్యత్తులో ఇలా మెడికల్ కాలేజీలు పెట్టుకుంటూ పోతే ఆర్థిక భారం అంటే 1,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోయలేని పరిస్థితి ఉంది. కాబట్టి P4 విధానాన్ని అమలు చేస్తున్నాం అనేటువంటి వాదన వినిపిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్టుందో చెప్పమంటారా మీకు? 2019లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఎన్ని వేల జబ్బుల్ని చేర్చినారో మీకే తెలుసు. అప్పుడు ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అత్యధిక సర్జరీలు చేసిన డాక్టర్లకి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సన్మానాలు చేసింది. కానీ ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? ఏ హాస్పిటల్కైనా ఒక రోగి పోయి ఆరోగ్యశ్రీ కింద రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యొద్దండి, మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సర్జరీ చేస్తే మీ పైన ఎంక్వైరీలు వేస్తాము, మీ పైన కలెక్టర్తో డిఓ గారితో మీ పైన ఎంక్వైరీలు వేసి మీ హాస్పిటల్ని మూయించే కార్యక్రమం చేస్తాము. నేను కడపలో 4 డాక్టర్లతో మాట్లాడడం జరిగింది, మా సోదరులతో. మాకు ఆరోగ్యశ్రీ కింద మేము ఆపరేషన్లు చేసినా
డబ్బులు అప్పుడింత పడేవి. ఈరోజు పూర్తి వ్యతిరేకం. మాకు కనీసం వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకి చేసినాంరా సర్జరీ, మా వల్ల ప్రజలు బాగున్నారనే ఫీలింగ్ మాకు వచ్చేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా మా పైన అటాక్ చేస్తుంది. మీరు కానీ పేద ప్రజలకి ఎవరన్నా ఆరోగ్యశ్రీ కింద వచ్చి మాకు సర్జరీ చేయాలా అని యాక్సెప్ట్ చేస్తే మీరు మీ హాస్పిటల్ని మూయించే కార్యక్రమం ఈ కుటుంబ ప్రకారం నీచమైన కార్యక్రమం. ఇది ఈ ప్రజలకి తెలియకపోవచ్చు, ఆ డాక్టర్లకు తెలుసు. వాళ్ళు మాతో పంచుకున్న అనుభవాలు మాకు చాలా బాధగా, ఇవన్నీ వింటా అంటే ఈ కూటమి ప్రభుత్వంపై నిజంగా అసహ్యం వేస్తుంది. నేనేమంటానంటే ఆర్థిక పరమైనటువంటి భారంగా మారింది. మెడికల్ కాలేజీల నిర్వహణ ఆర్థిక పరమైనటువంటి భారంగా మారింది కాబట్టే మేము P4 మోడ్లో ఇస్తున్నాము అంటున్నారు అన్న. ఇప్పుడు ప్రైవేట్కి ప్రభుత్వానికి ఎంత తేడా అన్న. ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నువ్వు జీరో కాడి నుంచి బిల్లు కట్టుకుంటానే పోవాలా. ఓపీ చూసుకోవాలా, సర్జరీకి లెక్క కట్టుకోవాలా, ఇంకో దానికి లెక్క కట్టుకోవాలా. అదే మనం డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఏమన్నా మనకి అనుకూలమైన విధంలోనే అన్నీ మనకు అనుకూలమైన ట్రీట్మెంటే ఇస్తారు. ఏ విధంగా నీకు ప్రభుత్వ భారం జరుగుతుంది. మీరు ఒకటి చూసుకున్నట్టయితే 2019 నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ యొక్క హాస్పిటల్ ఆక్యుపెన్సీ 150% ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆక్యుపెన్సీ నియర్లీ 60% ఉంది. అంటే డబ్బు ఉండే వాళ్ళే అక్కడికి వెళ్ళగలుగుతారు. ఇక్కడికి డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఏ విధంగా నీకు భారం అవుతుంది. నువ్వే అంటాను నేను సంపద సృష్టిస్తాను అని. నీకు జనం ఓట్లు కావాలా, జనం బాగోగులు అవసరం లేదా? అంతే కదా, మీకు జనాల ఓట్లు కావాలా, మీరు అధికారంలో ఉండాలా, మీ వారసుల రాజకీయ భవిష్యత్తు కావాలా. కానీ ప్రజలకు మేలు చేసే విద్య కానీ వైద్యం కానీ మీరు ఇచ్చే పరిస్థితిలో లేరు అని తెలియజేస్తుంది. సో మొత్తం మీద చంద్రబాబుకు ప్రజల సంక్షేమం ముఖ్యం కాదు, ఆయన వర్గీయులు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి వాదన తప్ప మరొకటి లేదు. ఎందుకంటే వైద్య విద్యను రాబోయే రోజుల్లో ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా ఉద్యమాల బాట పట్టి అడ్డుకుంటాం. కాదనిగిన చేస్తే మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకుంటాం. ఏదైతే పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే అది ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తేనే మంచిది. ఇప్పటికే పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి. లేకపోతే భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టా ఉన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి వైసీపీ విద్యార్థి యువజన వాలంటీర్ విభాగం సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కమర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.